పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథము 7వ అధ్యాయమును మనము ధ్యానించుకోబోతున్నాం. గత ఉపవాస ప్రార్థనలో మనము కొన్ని విషయాలను ఉపవాస ప్రార్థనకు అనుకూలంగా మనం మాట్లాడుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు దీని సారాంశము ఎంతో అద్భుతమైనదని మనము గమనించాలి. ఓకే, సరే, ఇక్కడ హెడ్లైన్ తెలుగులో ఏముంది చెప్తారా కొద్దిగా? మీరు తెలుగు బైబిల్ ఉన్నవారు. ఇశ్రాయేలులకు ఉంటైన అపజయము, ఆకానుకు అయిన శిక్ష. ఓకే, ఈరోజు రెండు విషయాలు మనం ధ్యానించబోతున్నాం: అపజయము, శిక్ష. ఎవరికి కలిగింది? ఇశ్రాయేలు ప్రజలకు అపజయము కలిగింది. మళ్ళీ అపజయము కలిగించిన వారికి ఏమొచ్చింది? శిక్షను వచ్చింది. ఈ రెండు విషయాలలో మనం ఎంత జాగ్రత్త వహించుకుంటామో మన జీవితాలు అంత చక్కగా వర్ధిల్లుతూ ఉంటాయండి. ఆమేన్. మొదటి 2-3 వచనాలు, 4 వచనాలు, 3 వచనాలు చదువుకుందాం. శపితమైన విషయాలలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఆక ఎవరు? ఈ గుంపు ఎవరి గుంపు అంటే మనము అధ్యాయం చదువుతున్నప్పుడు యూదా గుంపు అని వస్తుంది కదా, యూదా గోత్రికులే కదా. ఇప్పుడు యూదా గోత్రికుల నుండి ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లు చూస్తున్నాం. యూదా సంతానమును దేవుడు యూదా గోత్రపు సింహముగా ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆమేన్. కొంతకాలానికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును వదిలి ఇశ్రాయేలు దేశానికి వచ్చిన తర్వాత కానాను దేశానికి వారందరికీ భూములన్నీ పంచిపెట్టి ఎవరు ఎలాగ ఉండాలి, ఎక్కడ ఉండాలి అనుకుంటూ వారిని అందరినీ తీసుకొని ఒక దేశానికి సెటిల్ అవ్వడానికి వెళ్తున్న ప్రయాణంలో కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు మనము ఎదురు చూస్తుంటాం. ఇప్పుడు మన జీవితాలలో కానీ మనమందరము మన జీవిత ప్రయాణము సాగుతూ ఉన్నప్పుడు అనేక విషయాలు వస్తుంటాయి మన జీవితాల్లో. మనం వాటిని ఆపలేం. అయితే వాటిను ఎలాగ మనము దాటుకొని ముందుకు వెళ్ళగలమో అనేది దేవుడు మనకు నేర్పించే పాఠం అండి. యూదా గోత్రికులకు ఏమి నేర్పించాడంటే, అన్నిటిలో మీరు ప్రథమ స్థానములో ఉండాలి, గెలిచే గుణము మీకుంది. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అలాగనే మనము గమనిస్తే ఏర్పరచుకున్న ఆ జనములో, ఆ గుంపులో ఇక్కడ చూడండి, మునిమనుమడు, మనమడు, కుమారుడు కదా. వాళ్ళు ఆలోచించారా? ఫస్ట్ నుంచి చదవండి. కర్మి కుమారుడు, జబ్ది మనమడు, జెరా ముని మనుమడు కదా. ఇప్పుడు మనం చూస్తే ఈ జరా అనేవాడు, జరా అనబడే ఒక వ్యక్తి నా ముని మనుమడు ఇటువంటి పని చేస్తాడు అని గ్రహించాడా, అనుకున్నాడా, ఊహించాడా? ఇప్పుడు కర్మికి పుట్టేవాడు ఇతనికి ఏమవుతాడు? ముని మనుమడు అవుతాడు. ఇప్పుడు ముని మనుమడు ఒక డేంజర్ పొజిషన్లో, ఒక అపాయకరమైన పరిస్థితులలో చిక్కుకుంటాడని ఆలోచించాడా? ముని తాతగారు, ముత్తాతగారు కదా. అయితే అందరికన్నా పెద్ద ముత్తాత ఎవరండి? అబ్రహాము. చెప్పండి ఆమేన్. ఆయన ఏం ఆలోచించాడు? నా జనము, నా ప్రజలందరూ ఆ దేశానికి సుఖక్షేమములతో చేరాలి, అందరూ బలంగా ఉండాలని. ముని తాత కన్నా, అందరి తాతల కన్నా పెద్ద తాత అన్నమాట. వంశానికి మొదటివాడు, తన సంతానం అందరూ బాగుండాలని ఆలోచించారు. ఆమేన్. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు ఆ పెద్ద తాతకు, ఆ పెద్ద జేజమ్మకు ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు. అలాగని మీ ఇంట్లో కానీ మీ నానమ్మ కావచ్చు, మీ అమ్మమ్మ కావచ్చు, మీ తాతగారులు కావచ్చు, మీ జేజనైన వారు కావచ్చు, ఎవరైనా కుటుంబానికి పెద్దలు ఉంటారు కదా. ముఖ్యంగా వారు ప్రార్థన పరులైతే తిట్టేవారు, కసరించేవారు, ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు. అటువంటి వారిని పక్కన పెట్టండి. ప్రార్థన పరులు, ప్రార్థించేవారు, ప్రార్థనలో ఉండేవారు ఎవరైనా ఉంటే వారి కొరకు మీరు ఏం చేయాలి? మీ ప్రేమను పంచాలి, వారి ఆశీస్సులను మీరు కోరుకోవాలి. వారితో ఎప్పుడు మీరేం కోరుకోవాలంటే, ఈ భూమి మీద మీరు ఉన్నంత వరకు మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి, మా వంశము కొరకు ప్రార్థన
చెయ్యండి. మా రాబోయే తరము కొరకు ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. అందుకే ఈ ముని మనుబడైన ఆకాను సరే ఏం చేస్తున్నాడో చూద్దాము. చూడండి, కోపించెను. ఇప్పుడు ఒక కోపం అనేది దేవుంది వచ్చింది. ఎందుకు వచ్చింది? పై వచనంలో చూస్తున్నాం, వారు విరుద్ధమైన పని చేశారు. చూడండి, మన మీదకి దేవుని కోపము రావాలంటే విరుద్ధమైన పని మన జీవితంలో జరిగినప్పుడే దేవుని కోపము ఎవరి మీదకైనా రావచ్చు. అందుకే అపోస్తుడైన పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని అంటాడు. ఎందుకు మనం పరీక్షించుకోవాలంటే, ప్రభువా ఈ దినము నేను నీ కొరకు నువ్వు కోపము తెచ్చుకుండేలాగా నేను ఏమైనా ప్రవర్తించానా, లేదా నా కుటుంబంలో ఎవరైనా నీకు విరుద్ధంగా నడుచుకొని ఎవరైనా ప్రవర్తించారా? ప్రభువా నా మీద నీకు కోపం ఉందా? అయ్యా నా మీద నువ్వు కోపపడుతున్నావా? మనం ఎల్లప్పుడూ ప్రభువుతో పరీక్షించుకుంటూ మనం మాట్లాడాలి. అందుకే దావీదు మనకు ఎంతో మంచి ప్రార్థనలు, మీరు కీర్తన గ్రంథము చదివినప్పుడు ఒక ప్యాటర్న్ కనపడుతుంది, ఒక మంచి డిజైన్ కనపడుతుంది. ఏమిటి ఆ డిజైన్ అంటే ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రార్థన పూర్వకమైన ఒక ప్యాటర్న్, ప్రార్థనతో కూడిన అధ్యాయాలు, ఒక క్రమముతో కూడిన ప్రార్థనలు కనపడతాయి. ఏ సమయంలో ఏ ప్రార్థన ఎలాగ చేయాలి, ఏ పరిస్థితులలో మనం ప్రార్థన ఎలాగ దేవుణ్ణి గణపరచాలి, దేవుని ఎలాగ స్తుతించాలి, దేవుని ఎలాగ ఆరాధించాలి, ఇవన్నీ విషయాలు ఈ యొక్క కీర్తన గ్రంథములో మనము చూడగలుగుతాం. అందుకే కీర్తనలు ఎక్కువ చదవాలి, మీరు ఎక్కువగా మీ పిల్లలకు నేర్పించాలి. ఆ కీర్తన ఏమి నేర్పిస్తుందంటే ఏ సమయంలో మనం ఎలాగ ప్రార్థించాలి, స్తుతించాలనేది నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. అందుబట్టి మనమందరము ప్రార్థించాలి, ప్రభువా నా కుటుంబంలో లేదా నేను నా ద్వారాగా నీకు కోపము కలిగించినది ఏదైనా ఒక విషయము జరిగినట్లయితే నన్ను క్షమించయ్యా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు చూడండి క్షమించేవాడని మనం అందరం అనుకుంటాం. అవును, ఆయన క్షమించే దేవుడే. అయితే క్షమించే దేవుడు ఎలాగా ఉంటాడో కోపపడే దేవుడు కానీ అంత బలంగా మనకుంటాడు. ఆమేన్. మనము దేవుని ఏ కోణాల్లో చూడాలి? ఎక్కువగా మనం దేవుని ఎలాగో చూస్తామంటే మనం ఏం చేసినా దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉంటాడు అన్నట్లుగా మనం అనుకుంటాం. ఇది దేవుని ప్రేమ. చెప్పండి ఆమేన్. మనం ఏం చేసినా క్షమిస్తాడు. అందుకే కదా ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన ప్రేమ అది. ఇది ఆయన యొక్క గుణలక్షణం. మనం అంతవరకే ఆలోచించకూడదు. ఇప్పుడు ఈరోజు తల్లిదండ్రులు మనం ఉన్నామండి, పిల్లలు ఏదైనా ఎక్కువ తక్కువగా మనకు నచ్చంది కోపం వచ్చే పనులు ఇంట్లో ఏదైనా చేస్తే పిల్లలకి ఏం తెలుస్తుంది? ఒరే ఇది చేస్తే నా తండ్రి అరుస్తాడు, మా తల్లి కోపగించుకుంటుందని పిల్లలకి ఎలాగైనా ఇంటిమేషన్ వస్తుంది. అంటే పిల్లలకు ఖచ్చితంగా తెలుస్తుంది, ఈ పని చేస్తే మా నాన్న అరుస్తాడు, ఈ పని చేస్తే మా మమ్మీ అరుస్తుందని ఒక ఆలోచన వస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కానీ మీరందరూ ఎలాగుండాలంటే, నా ప్రభువు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఏది చేస్తే నా ప్రభువుకు కోపం వస్తుందో, ఏది చేస్తే నా ప్రభువుకు నా మీద ప్రేమ వస్తుందో అనేది మనము సమకూలతగా మనము దాన్ని తీసుకొని వెళ్ళాలి. మనం ఒకటి తీసుకొని ఒకటి మర్చిపోకూడదు. ప్రేమను కానీ నువ్వు తీసుకోవాలి, దేవుని కోపమును కానీ నువ్వు తీసుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నీ మీద ప్రేమనే కావాలని నువ్వు కోరుకుంటే ఇది నీ తప్పు. మన విశ్వాసులమైన మనము ఎప్పుడు ప్రేమనే కోరుకోకూడదు. అప్పుడప్పుడు దేవుని కోపాన్ని కానీ మనం కోరుకోవాలి. ఆమెన్. కోరుకోవాలంటే ఏంది అర్థము? మనుషులమైన మనలో కొన్ని నిర్లక్షణాలు, తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పు జరిగినప్పుడు దేవుని మనం ఏం కోరుకోవాలంటే, అయ్యా నీ కోపములో న్యాయం ఉందయ్యా అని మనం కోరుకోవాలి. మనం ఒప్పుకోవాలి, ప్రభువా నువ్వు కోపపడ్డావు. రెండవదిగా నన్ను ప్రేమించావు. ఎందుకు ప్రేమించావంటే ఇదిగో నీకు యోగ్యమైనది నేను చేశాను, నన్ను ప్రేమించావు. నీకు విరుద్ధమైనది నేనేమైనా చేస్తే నా మీద కోపం వస్తుంది. ఈ రెండు మీరు తెలుసుకోవాలి. మన మెంటాలిటీ ఎలాగుంటుందంటే,
మనం ఎంత మంచిది చేయండి లేదా ఏదైనా తప్పులు చేయండి, నా ప్రభువు నా విషయం బట్టి ఏమనుకోడు, నన్ను క్షమిస్తూనే ఉంటాడని మనం అనుకుంటాం. మన ప్రభువులో 2 క్వాలిటీలు ఉంటాయి. ఒకటి ప్రేమ ఉంది, కోపం ఉంది. అందుకైన రోషము కలిగిన దేవుడు ప్రభు అయిన యెహోవా అని అంటాం. హల్లెలూయా. సరే, మనము కిందికి వెళ్తాము. చూడండి ఏముంటుందో. పిలిచి మీరు వెళ్ళి, యెహోషువ జనములను పిలిచి మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడు అని చెప్పి వేగుల వారిని పంపాడు. ఎవరు వీళ్ళు వేగుల వారు అంటే యెరికో నుండి పంపాడు. ఎక్కడికి పంపాడండి? ఆయకి. వేగుల వారిని పంపాడు. వేగుల వారు అంటే ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ అంటాం. ఆ స్థలమును వాళ్ళు చూస్తారనమాట. ఇప్పుడు యెహోషువ కొందరిని పిలిచి ఏం చేశారంటే, తూర్పు దిక్కున, బేతేలుకు ఈస్ట్ కదా, తూర్పేనా, తూర్పు దిక్కున ఉంటున్న స్థలానికి పిలిచి వారికి ఒక మాట చెప్తారు. అయ్యా, మీరు ఆ దేశానికి, దేశానికి వెళ్ళండి, ఆ దేశాన్ని మీరు గమనించి చూసి రండి అంటాడు. అంటే చక్కగా ఇన్స్పెక్షన్ చేసి రమ్మంటాడు. ఓకే. అప్పుడు వాళ్ళందరూ వేగుల వారు అంటే వీళ్ళు ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. వీళ్ళకు చాలా షార్ప్ మైండ్ ఉంటుంది. వీళ్ళ మైండ్ ఎలాగుంటుందంటే, ఒక రాయి ఎక్కడుందో తెలుసుకుంటారు. ఒక చెట్టు, ఆ ఊర్లో ఎన్ని చెట్లు ఉన్నాయో వీళ్ళు లెక్క పెడతారండి. ఇప్పుడు మన గవర్నమెంట్లో ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అలాంటి డిపార్ట్మెంటే ఫస్ట్ అక్కడ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని గమ్యాలు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉంటున్నారు, ఆ దేశంలో ఎంతమంది, ఎన్ని బావిలు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఆ ప్రజలు ఎర్రటి వాళ్ళ, నలుపు కలిగిన వారా, కోపిస్తుల, తక్కువ మందా, ఎక్కువ మందా, వాళ్ళు తినే భోజనం ఏంది, వాళ్ళు ఎప్పుడు పండుకుంటారు, ఎప్పుడు వాళ్ళు వాకిలు వేసుకుంటారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇన్స్పెక్షన్ అన్నమాట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలలో వేగుల వారిని కొందరిని యెహోషువ ఏర్పరచుకొని ఆ డిపార్ట్మెంట్కు వారిని నిలబెట్టాడు. ఇప్పుడు వీరి పని ఏమిటంటే, ఆ దేశంలోకి వెళ్ళాలి, ఆ దేశంలో ఉన్న వారిని అందరిని చూడాలి, ఆ రిపోర్ట్ తయారు చేసి యెహోషువకు తెచ్చి ఇవ్వాలి మరలా. ఎందుకంటే వీళ్ళందరూ ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళేవారు అన్నమాట. ఇశ్రాయేలు ప్రజల టార్గెట్ ఏంది? ఒక దేశమును యుద్ధమాడి ఆ దేశమును స్వాధీనపరచుకోవడం వాళ్ళ టార్గెట్. ఆమెన్. ఇప్పుడు యెరికో పట్టణమును గెలిచారు. ఇప్పుడు దేశం ఒకటి ఉంది, దాన్ని కానీ గెలిచాలి. ఎందుకు గెలవాలి? ఇప్పుడు అది గెలిస్తేనే వాళ్ళ మార్గములో, కానాను దేశము పోయే మార్గములో ఈ అనే ఒక దేశం ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ దేశమును నువ్వు వదిలి వెళ్ళిపోయావనుకో, నీ మార్గానికి ఆటంకం అవుతుంది. ఎవరి మార్గానికి? ఇశ్రాయేలు ప్రజల మార్గానికి ఆటంకం అవుతుంది. అందుకే ఈ మార్గము మధ్యలో ఉన్న ఈ దేశమును జయించి వీరు స్వాధీనం తీసుకుంటే ఇప్పుడు వీరు కానాను దేశానికి చక్కగా వెళ్ళగలరు. అర్థమవుతుంది నేను చెప్పేది మీ అందరికీ? వీళ్ళ జీవితంలో ఎంత పెద్ద టాస్క్ ఉంది చూడండి. దేవుడు కానాను దేశం ఊరికిని ఇవ్వలేదు. కానాను దేశము కొరకు ఇక్కడ యుద్ధాలు ఆడుతున్నారు. కానాను దేశము కొరకు వీళ్ళు ప్రయాసపడుతున్నారు. కానాను దేశం కొరకు ప్రాణాలు పెడుతున్నారు. కానాను దేశము కొరకు చనిపోతున్నారు. కానాను దేశము కొరకు ప్రయాసపడుతున్నారు. చెమటోడుస్తున్నారు, అవమానాలు పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకున్న సైన్యాలను మనము చూస్తున్నామండి. ఎందుకొరకు ఇవన్నీ? ఇశ్రాయేలు ప్రజలు సుఖశాంతులతో కానాను దేశములో ఉండాలి అని ఇది దేవుని సంకల్పము. ఆమేన్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కానాను దేశము చేరుటకు ఇక్కడ సైనికులుగా ఉంటున్న వారు కానీ చనిపోతున్నారండి. సైనికులుగా నియమించబడిన వారు కానీ చనిపోతున్నారు. కమాండర్స్ చనిపోతున్నారు యుద్ధాలు ఆడి. అయితే ప్రజలందరినీ క్షేమంగా చేరుస్తున్నారు. ఈరోజు జీవము గల దేవుని సంఘములో, రాజ్యములో దేవుడు కొందరు సైన్యమును పెట్టాడు. ఎవరి సైన్యము? సేవకులుగా, పెద్దలుగా లేదా పరిచారకులుగా ఈ సంఘములో అనేకమైన వరాలు కలిగిన వారిని దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు. ఎవరి కొరకు? సంఘములున్న విశ్వాసుల కొరకు. ఇప్పుడు ఆ విశ్వాసులను పరలోకము చేర్చడానికి, విశ్వాసులైన మిమ్మల్ని బోధించి క్రమము పద్ధతిలో చక్కగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి
ఎంతోమంది సేవకులు చనిపోయారండి. ఎంతోమంది సేవకులు ప్రాణం పెట్టారు. ఎంతోమందిని కొట్టారు, చంపారు. ఎందుకంటే వారు చేస్తున్న పని దేవుని కొరకు. ఆమేన్. ఎందుకు చేస్తున్నారు? విశ్వాసులు బాగుపడాలని. హల్లెలూయా. ఎందుకంటే సేవకులు అర్పించబడిన వారు, సేవకులు త్యాగము చేసిన వారు తమ సొత్తు, తమ స్వార్థము గురించి ఆలోచించకుండా ప్రజల నిమిత్తమై ఎల్లప్పుడూ పరిగెత్తుతున్న సేవకులు అండి. మీరందరూ బాగుండాలని, మీ అందరి క్షేమము కొరకయే దేవుడు ఇటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నవారికి ఇచ్చారు. ఈ తరుణములో ఎవరికి ఏమైనా జరగచ్చు, అయినను దేవుడు మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్య వారసులుగా దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. ఆమేన్. అప్పుడు ఈ గుంపంతా వెళ్ళారు, ఇన్స్పెక్షన్ చేశారు, రిపోర్ట్ రాసుకొని యెహోషువ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఈరోజు దేవునిలో పిలువబడిన మనము ఒక ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్గా ఉండాలి. మీరందరూ మీ జీవితంలో మీ కుటుంబమును చక్కగా ఇన్స్పెక్షన్ చేయాలి, చక్కగా తనిఖీలను చేయాలి. మీరు, నా కుటుంబం మీద సాతాను చూపు ఉందా, నా కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉంది, లేదా నా జీవితము, నా కుటుంబంలో ఉన్నవారు, బయటవారు, అంటే మీకు సంబంధించినది చక్కగా మీరు దాన్ని తనిఖీ చేయాలి. అంటే ఇన్స్పెక్షన్ చేయాలి, మీరు తెలుసుకోవాలి. ఆ రిపోర్టును మీరేం చేయాలి? ప్రభు అయిన దేవునికి తెలియచేయాలి, దైవజనులకు తెలియచేయాలి. ఏ విషయము ఉందో, ఏ విషయము నీ కుటుంబములో, లేదా ఏ విషయమును బట్టి నువ్వు చర్చించావో, చూసావో, గమనించావో, వాటిలో అవకతవకలు లేదా పైకిందులు ఏమైనా జరుగుతున్నట్లయితే నువ్వేం చేయాలి? తక్షణమే ప్రార్థన పరులకు తెలియచేయాలి, ప్రార్థించుటకు కోరుకోవాలి. ఆమేన్. వీళ్ళు ఎంత హుషారు చూడండి. దేశంలో ఉన్న వాటన్నిటిని తీసుకొని రిపోర్ట్ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఏమి చెప్తున్నారో చూడండి, ఒకసారి చదువుకుందాం. చూసి యెహోషువ వద్దకు తిరిగి వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు చూడండి. ఇక్కడ మీరు ఒక జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఇప్పుడు చూసి వీళ్ళందరూ వచ్చి యెహోషువతో ఏమంటున్నారంటే, యెహోషువ, మేము అన్నీ చూసాము, అన్నీ బాగానే ఉన్నాయి, ప్రతి ఒక్క రిపోర్ట్ మేము రాసుకొని వచ్చాము యెహోషువ. అయితే మేము నీకు ఒక సలహా ఇస్తున్నామని చెప్తున్నప్పుడు సలహా ఎవరు ఇవ్వాలి? యెహోషువ ఇవ్వాలనా, లేక వీళ్ళు వచ్చిన వారు ఇవ్వాలనా? అయితే వీళ్ళు రిపోర్ట్ తెచ్చారు, అయితే సలహా కానీ ఇస్తున్నారు, ఒక ఐడియా కానీ ఇస్తున్నారు. యెహోషువ, మేము పోయొచ్చాం కానీ అంత పెద్దగా ఏమీ బలంగా లేదబ్బా పట్టణము, మనం ఈజీగా దాన్ని ఓడించగలము. ఆ పట్టణంలో ఉండే వాళ్ళందరూ కొంతమందే ఉన్నారు, అంత పెద్ద పట్టణం కాదు. సో ఒక పని చేయ యెహోషువ, ఎక్కువ సైనికులను పంపించద్దు, తక్కువ సైనికులు వెళ్ళినా మనోళ్ళు ఈజీగా పోయి గెలిచి వస్తారు. అంత పెద్ద ఎక్కువ ఏం బలవంతులు లేరు, మనోళ్ళని కొంతమందిని పంపియండి అని వాళ్ళు మంచి సలహా ఇచ్చారండి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ యొక్క సలహా వారు ఎలాగిచ్చారు? నమ్మకముతో ఇచ్చారా, విశ్వాసముతో ఇచ్చారా? ఏ విశ్వాసముతో ఇచ్చి ఉండొచ్చు? ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకుంది, ఒక నమ్మకం వరకు ఉంది. మన ప్రజలు కొంతమంది వెళ్ళినా గెలిచి వస్తారు. ఏమిటి ఆ కాన్ఫిడెన్స్? ఏమిటండి? వారు నమ్మిన దేవుని మీద వారికి పట్టు ఉంది కాబట్టి. చెప్పండి ఆమేన్. వాళ్ళంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, మనం గెలుస్తాము, మనకు అడ్డొచ్చినది గెలుస్తాము. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీ నమ్మకం ఎలాగుంది? నీ జీవితంలో నీ కాన్ఫిడెన్స్, నీ విశ్వాసం యొక్క మీ యొక్క బలము ఎలాగుంది? మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో రాళ్ళు అడ్డు వస్తుంటాయి, ఎన్నో పరిస్థితులను మిమ్మల్ని ఆపడానికి అడ్డు వస్తుంటాయి. అయితే మీలో విశ్వాసం ఎలాగుంది? నేను దాన్ని దాటగలనా, నేను దాన్ని జయించగలనా, ఈ పరిస్థితిని నేను జయించుకొని ముందుకు వెళ్ళగలను అని నువ్వు అనుకుంటావు ఒక్కొక్కసారి. ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు దేవుని మీద పెట్టిన నమ్మకము కాబట్టి. చెప్పండి ఆమేన్. దేవునిలో ఉన్నవారు ఎప్పుడు అదే ఆలోచిస్తారు, నా ప్రభువు ఈ సమస్య నుండి నన్ను తప్పిస్తాడు, నా ప్రభువు ఈ అడ్డుగోడను తొలగిస్తాడు, నా ప్రభువు
నా మార్గమును సరళము చేస్తాడు అని ఒక నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆమెన్. మళ్ళీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకుందా లేదా? ప్రతి ఒక్కరికి ఏముండాలంటే, ప్రభువా నేను వెళుతున్న మార్గములో ఇదిగో ఈ ఆటంకం వచ్చింది, ఈ ఆటంకమును తొలగించువాడివి నీవే. ఆ నమ్మకముతో యెహోషువకు చెప్పారు, ఒక సలహా ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ వన్ గ్రేట్ ఐడియా. ఏమనంటే, కరెక్ట్ గెలుస్తాం, కొంతమందిని పంపియని అన్నారు. చూడండి 4వ వచనం చదువుకుందాం. ఎంతమంది వెళ్ళారో లెక్క పెట్టుకోండి. ఇప్పుడు యెహోషువ వాళ్ళ మాటలు విన్నాడు. వీళ్ళు చెప్పారు, కరెక్ట్గా ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. వాళ్ళ రిపోర్ట్ తప్పు కాదండి, వాళ్ళ నమ్మకం కానీ తప్పు కాదు, వాళ్ళ విశ్వాసం కానీ తప్పు కాదు. కొన్నిసార్లు మన లెక్కలు కానీ కరెక్ట్గా ఉంటాయి కదా. మన నెల జీతం వస్తే ఇదో ఇలాగా కడతాం, కరెంటు బిల్, బాడీగా, పిల్లల ఫీజు, ఇంటికి, వస్త్రాలకి లేదా భోజనానికి ఇంత సరుకు, ఓకే. ఈ నెల పెళ్ళిళ్ళు ఒక 2-3 వస్తున్నాయి. ముందుగానే జాగ్రత్త పడిన వాళ్ళు ఏం చేస్తారంటే సదింపులు కానీ తీసి పెట్టుకుంటారు, అంటే ఆ టైంకు దొరుకుతాయో లేదో అన్నట్లుగా కదా. ఈ రీతిగా ప్రతిదీ సెట్ చేసుకుంటాం మనం. నా పొదుపు ఇంత తీయాలి, ఏదో అంతో ఇంతో మిగులితే తర్వాత ఆలోచిద్దామని ఆలోచించుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఓకే, చేయాలి, మంచిదే. అయితే కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనం అన్నీ కరెక్ట్గా ఆలోచించుకొని పెట్టుకొని ఉంటాము. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆలోచించుకున్న అన్ని ప్లాన్ ఏమవుతుంది, చేంజ్ అయిపోతుంది. నిరాశ భిన్నంగా చేసి పడేస్తుంది, చిందర బిందర చేసేస్తుంది. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఒరే నేను దీనికి అనుకున్నానే, ఇది ఇలాగ పోతుంది, అరే టెన్షన్ తీసుకుంటాం, దిగులు పడతాం. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఒక్కటి మిస్ అయిందనుకో, అన్ని సెట్టింగ్ మనం ఏమైతే ఆలోచించానో అన్నీ తప్పిపోతాయి. అన్నీ తప్పిపోయినప్పుడు అన్నిటిలో నుండి సమస్యలు వస్తాయి మనకి. ఇలాంటి అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు నువ్వు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి ఉంటుంది. మీ లెక్క కరెక్టే ఉంటుంది, నీ లెక్క బాగానే ఉంది, నువ్వు ఏది ఎలాగ చేయాలో నీకు తెలుసు, మీ ఇంటిని ఎలాగా, మీ జీవితాలను ఎలాగ ముందుకు నడిపించుకొని వెళ్ళాలో మీ లెక్క కరెక్ట్గా ఉంటుంది. అయితే ఆ లెక్కను భంగపరిచేవాడు ఒక అపవాది మీ యొద్దకు వస్తూ ఉంటాడు. ఇది జాగ్రత్త. వాడు ఎప్పుడు నీ ఇంటి వాకిలి దగ్గర, నీ ఇంటి ఆలోచన దగ్గరకు వస్తాడు. నువ్వు ఇలాగ బయటపడతావా? ఎందుకంటే మీరు విశ్వాసులు, దేవుని నమ్మిన బిడ్డలు, తప్పులు చేయకూడదు, పాపము చేయకుండా నా ఇంటిని న్యాయంగా తీసుకొని వెళ్ళాలి, నా కుటుంబాన్ని చక్కగా తీసుకొని వెళ్ళాలని మీరు అనుకుంటారు. అయితే ఇప్పుడు అపవాది ఏం చేస్తాడు, వీడు మంచిగా దేవునిలో వాని ఇంటిని చక్కగా సెట్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఎలాగైనా వీని ఆలోచన నేను చిందర బందర చెయ్యాలి అని అనుకుంటాడు. అప్పుడు నువ్వు చింతలో పడిపోతావు. వరే నేను ఇలాగ అనుకున్నానే, ఇలాగ జరిగిపోయిందే. లెక్కలో, చింతలో ప్రతి ఒక్కరు పడేవాళ్ళు ఉంటారండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆయుని ఎందుకు గెలవాలి అని అన్నాడంటే, అడ్డు వస్తున్న దాన్ని గెలవాలి. ఓ విశ్వాసి, విశ్వాసురాలా, నీ జీవితములో నీ దేవునికి అడ్డు వస్తున్నది ఏదైతే ఉంటుందో నువ్వు దాన్ని తొలగించుకోవాలి. ఆమేన్. నీ దేవుని యొద్దకు నువ్వు వస్తున్నది అడ్డు ఏదుందో, నీ కుటుంబ విషయములో నిన్ను ఆపడానికి అడ్డు ఏముందో, నీ సంతోషకరమైన జీవితముకు అడ్డు ఏమి పడుతుందో, ఏదైనా కానీ దానిని పోరాటము చేసే అధికారము మీ అందరికీ దేవుడిచ్చాడు. ఆమేన్. నువ్వు పోరాటము చెయ్యాలి, లేకుంటే ఊరికి నీకు ఆనందము, సంతోషము దొరకదు. ఆ ఆనందం, ఆ సంతోషము నీకు లభించదు. నువ్వు పోరాటము చెయ్యాలి, నువ్వు యుద్ధం ఆడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక.